నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఇప్పటివరకు వేల వీడియోస్ రియల్ ఎస్టేట్ అవేర్నెస్ చేశాను. దాదాపు 25-30 ఛానల్స్లో మాట్లాడుతాను, బోత్ సాటిలైట్ అండ్ యూట్యూబ్. మీ స్పందన బాగుంది, మీరు స్పందిస్తున్నారు. మీరు ఇట్లానే ఇన్స్పైర్ చేస్తూ ఉండండి, మీరు మరిన్ని వీడియోలు చేస్తాం. అయితే చాలామంది చిన్న రిక్వెస్ట్ సజెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరింత హెల్ప్ అవుతుంది. దయచేసి వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూసి స్కిప్ చేయకుండా చూస్తే మీకు సారాంశం అర్థమవుతుంది. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ 3-4 వీడియోస్ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయి. మార్కెట్ నాలెడ్జ్ మీద ఎక్కువ షేర్ చేస్తే అనాలిసిస్ చేసి అది మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, ఏ బయ్యర్ అయినా ఇన్వెస్టర్ అయినా డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి క్వశ్చన్స్ బిల్డర్ని అడగాలి లేకపోతే ఏజెంట్ని అడగాలి అనేది ఈరోజు చర్చిద్దాం. ఎందుకంటే చాలా వరకు చాలామంది మోసపోతున్నారు. డిస్కౌంట్లు రాసిపోవడం, బిల్డర్ మాట హైప్ రాసిపోవడం, అది ఎవరో ఏదో చెప్పారని మోసం చేయడం. చాలామంది ఫ్రెండ్స్ అనుకుంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక డాక్టర్ గారు షాద్నగర్లో ప్రాజెక్ట్ చూపించాం. ఆయన 3 ప్లాట్స్ సెలెక్ట్ చేశారు. అయితే మా దగ్గరకు వచ్చే ముందు వాళ్ళు బ్రదర్ ఇన్ లా, సొంత బామ్మది, వైఫ్ వాళ్ళ తమ్ముడు, ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ఆయన దగ్గర ప్రాపర్టీ కొనలేదని నా ప్రాపర్టీకి అడ్వైస్ తీసుకొస్తే నా ప్రాపర్టీ బాగోలేదని చెప్పాడు. అయితే డాక్టర్ గారు నా నాలెడ్జ్, నా బ్రాండ్ చూసి లేదు సార్ ద్వారా కొంటాను 3 ప్లాట్లు కొన్నాడు. అంటే ఒకరు సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, మన సెల్ఫిష్నెస్ కోసం తప్పు సమాచారం ఇస్తూ ఉంటాం. అది చేయకూడదు. అది చేస్తే ఏమవుతుందంటే ఇబ్బంది పడతాం. సో అట్లానే మనం ఏదైనా ప్రాజెక్ట్ కొనుక్కోవాలి అనుకుంటే బిల్డర్ని కలవాలి. అట్లనే గవర్నమెంట్ పర్మిషన్స్ ఏమున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఉందా, డిటీసీకి ఉందా, హెచ్ఎండిఏ ఉందా, ఈ 3 చాలా కీలకమైన. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రేరా ఉందా లేదా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్. రేరా అండర్లో వస్తుందా రాదా, రేరా అండర్లో వస్తే రేరా ఉందా లేదా, వచ్చే ఇప్పుడు కొంత వ్యాలిడిటీ ఉందా లేదా, దేనికైనా రేరాలో మన ప్లాట్ ఎక్కడ ఉంది, నెంబర్ ఎంత ఉంది, అట్లా డిటీసీ మన ప్లాట్ ఎక్కడ ఉంది, ల్యాండ్ ఓనర్ షేర్ ఉందా, అది బిల్డర్ షేర్ ఉందా, ఇన్వెస్టర్ షేర్ ఉందా, లేదా బయ్యర్ పేరు మీద ఉందా, అది చెక్ ఈసీలో చెక్ చేసుకుంటూ వచ్చేస్తే వెబ్సైట్కి వెళ్ళినా తెలిసిపోద్ది. కంపెనీ బిల్డర్కి రేరా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ రేరా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇవి ఎందుకంటే ఈ బిల్డర్ని వాడకపోతే చాలా ఇబ్బంది పడతారండి. అండ్ అట్లానే ఎన్ఓసీస్ ఏమైనా కావాలి ఇల్లు కట్టుకోవడానికి, గ్రామ పంచాయతీలో ఉందా, నాలా కన్వర్షన్ అయిందా లేదా, లీగల్ అంటే లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అట్లానే లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, కరెంట్ లీగల్ ఒపీనియన్ ఎప్పుడో పాత తీసుకుంటే అవ్వదండి. సో మరి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడు, ఏ ఏరియాలో చేశాడు, ఏ సెగ్మెంట్లో చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ప్లాట్స్ చేసే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫ్లాట్స్కి పనిచేయదండి. ప్లాట్స్లో కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్, స్కిల్ సెట్ వేరు. అదే ఫ్లాట్స్ హైరేజ్ కట్టంటే స్కిల్ సెట్ వేరు. చాలామంది అన్నీ చేద్దామని ప్రయత్నిస్తారు, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ అన్ని ఇబ్బంది పడతారు. అట్లా కాదండి. మీరు ఏదైనా ప్రాజెక్ట్ కొనుక్కోవాలంటే ఫస్ట్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవడం మంచిదని చాలా వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే ఏజెంట్కి 1-2% పైన 98-99% సేఫ్గా ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఇబ్బంది అర్థమవుతుంది. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఎవరైనా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎత్తుక్కోండి. మినిమం 15-20 ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 1 నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు మీకు హెల్ప్. ఎందుకంటే టు హ్యావ్ దట్ గ్రిప్ ఆఫ్ నాలెడ్జ్. అట్లానే రిఫరెన్స్ అడగండి. బిల్డర్ దగ్గర కూడా అంతకుముందు కొన్న కస్టమర్స్తో మాట్లాడండి, బిల్డర్ ఎండీతో మాట్లాడండి. అట్లనే మీరు వాళ్ళు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కానీ, అయిపోయిన ప్రాజెక్ట్స్ కానీ, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ, అప్కమింగ్ ప్రాజెక్ట్ దాని గురించి తెలుసుకోండి. వాళ్ళు ఏమంటున్నారు, సైట్ ఎంప్లాయీస్ ఏమంటున్నారు, సైట్లో ఎంప్లాయీస్ ఈఎస్ఐ, పిఎఫ్ ఉందా, ట్యాక్స్లు కట్టాడా, ఎఫ్ఐఆర్ ఏమైనా ఉన్నాయా, కేసెస్ ఏమైనా ఉన్నాయా, డిలేస్ ఏమైనా ఉన్నాయా, పెనాల్టీస్ పే చేస్తున్నాడా, అన్నదానికి స్పెసిఫికేషన్ కమిటేషన్ ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా కనుక్కోవాలండి. ల్యాండ్ ఓనర్తో ఇది జాయింట్ వెంచర్. ల్యాండ్ ఓనర్ కూడా అవసరం అనుకుంటే ఒక ల్యాండ్ ఓనర్ షేర్ కొనుక్కుంటే ల్యాండ్ ఓనర్ ఫిజికల్గా కలవండి. బిల్డర్స్ ఏమంటే మేము అమ్మొచ్చు అంటారు, వాళ్ళు జీపీఏ ఉందా లేదో కనుక్కోరు. సో ల్యాండ్ ఓనర్స్ అంటే జనరల్గా రైతులు ఉంటారు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో, వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ ఉండదు, ఇది ఓవర్ రైడ్ చేస్తారు. అందరూ చేరు, కొంతమంది చేసే అవకాశం ఉంది. సో ఆ పర్టికులర్ ప్లాట్ ఆర్ ఫ్లాట్ మీరు కొనుక్కుంటే ఎవరి పేరు ఉంది అనేది మీకు ఈసీలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. లేదా వెబ్సైట్కి వెళ్ళినా, ప్రాజెక్ట్కి వెళ్తే ఆ డీటెయిల్స్ అవుతుంది. అది కంపల్సరీ చెక్ చేసుకుంటే దానికి సప్లిమెంట్. చాలా వరకు జాయింట్ వెంచర్స్లో ఏమవుతుందంటే ముందు రాసుకుంటారు, కానీ సప్లిమెంట్ అగ్రిమెంట్లో రాస్తారు ఏ పర్సన్, ఏ ప్లాట్ నెంబర్స్ బిల్డర్కి వెళ్ళాయి, ఏ ప్లాట్ నెంబర్స్ ఇన్వెస్టర్కి వెళ్ళాయి, ఏ ప్లాట్ నెంబర్స్ ల్యాండ్ ఓనర్స్కి వెళ్ళాయి. ఇది స్పెసిఫిక్గా చెక్ చేసుకుంటారు. ఒక ప్లాట్ కొంతమంది ఇప్పుడు జరగట్లేదు, పూర్వకాలంలో ఏమైందంటే ఒకే ప్లాట్ 2-3కి అమ్మేవారు.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోడ్డు మీద ఒక మెయిన్ హైవే, ప్రాజెక్ట్ పేరు చెప్పను కానీ, ఒకటే రోడ్లో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక ప్రాజెక్టు 45,000 పర్ యార్డ్ చెప్తున్నాడు, గేటెడ్ కమ్యూనిటీ DTCP విత్ ఫుల్లీ అప్రూవల్ వేరా. అదే రోడ్డు మీద ఒక హాఫ్ కిలోమీటర్ ముందు రోడ్ సైడ్ ఫేసింగ్ 200 ఫీట్ 20,000కి అమ్ముతున్నాడు. అసలు 45,000కి 20 ఎంత తేడా ఎందుకు వస్తుందండి? అంటే దేర్ ఈజ్ సమ్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఏదో ఒకటి ఎక్కడో దగ్గర ఈడైనా తప్పు చేసినట్టు వాడైనా తప్పు చేస్తుంటాడు. ఒక రీజన్లో తక్కువ ఇవ్వడానికి కారణం ల్యాండ్ ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటే కొద్ది తక్కువ ఉంటుంది, 50% పైన 100% తేడా ఉంటుంది. తర్వాత ఏమైంది, నేను అప్పుడు గ్రౌండ్ లెవెల్ చెక్ చేస్తే ఈ 45,000 అమ్మేవాడు ఒక ప్లాట్ ఒక్కడికి అమ్ముతున్నాడు, 20,000 అమ్మేవాడు ఒక ప్లాట్ ముగ్గురికి అమ్ముతున్నాడు. అంటే వాళ్ళకి మొత్తం 60,000 వస్తుంది. సో దట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్. సో పీపుల్ ఆర్ షాక్డ్. ఇంటర్నల్ సర్వే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మనం అమ్మితే మాత్రం ఇబ్బంది పడతామండి. లేకపోతే కట్టేసి బిల్డర్ వెళ్ళిపోతాడు, మీరు ఇబ్బంది పడతారు కదా. ఇంకోటి చాలామంది కార్పొరేట్ ఫండ్ అంటారు, లైఫ్ టైం అంటారు, తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల తర్వాత మారిపోయింది ఇప్పుడు కట్టండి అంటారు. అది క్లియర్గా మీరు డెవలప్ దగ్గర కొనుక్కునేవాడు అగ్రిమెంట్లో రాయించుకోండి, సేల్ డీడ్లో రాయించుకోండి, ఇంత కట్టాము. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను బాంబే హైవేలో, 200 రూపాయలు తీసుకొని లైఫ్ టైం మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అదే రోడ్లో ఇంకో ప్రాజెక్ట్ ఉంది, వాడు ఎవ్రీ ఇయర్ 50,000 అడుగుతున్నాడు. ఎంత ఫరక్ ఉంది? 2 ఒకటే ప్రాజెక్ట్స్, 2 DTCP అప్రూవ్డ్, 2 రేరా అప్రూవ్డ్, 2 FTL బఫర్ జోన్ అప్రూవ్డ్. కానీ మరి ఎలా అంటే ఇట్ డిపెండ్స్, ఒక్కొక్క బిల్డర్ పాలసీ ఒకలా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ సొసైటీ ఫామ్ చేసి సొసైటీలో చేస్తున్నారు కార్పొరేషన్, వీళ్ళు తీసుకోవట్లేదు, బిల్డర్ తీసుకోవట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం బిల్డర్ తీసుకొని ఆ కార్పొరేషన్ ఫండ్ రిటర్న్ చేయకుండా వెళ్ళిపోతారు. చాలామంది ఎమ్యూనిటీస్ బిల్డర్ పైనే ఉంచుకుంటారు, అది చేయకుండా సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాలండి. క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, జాగింగ్ ట్రాక్, ఏవైనా ఆ కామన్ ఏరియాస్ ఏవైతున్నాయో అవన్నీ బిల్డర్ ప్రాజెక్ట్ అయిపోయి బిల్డర్కి సంబంధం ఉండదు. ఆల్ ది కామన్ ఎమ్యూనిటీస్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది బిల్డర్. ఇది ఒక పాయింట్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే సైట్ విజిట్ అనేది కోర్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్, అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ది డీల్. అది కానీ కరెక్ట్ లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. సో నేను చెప్పిన కొన్ని ఇంకా చాలా ఉన్నాయి, టైం తక్కువ ఉంది కాబట్టి వీఆర్ స్కిప్పింగ్. ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా సైట్ విజిట్ తరగండి. ఏజెంట్స్ కానీ ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అయితే మీరు డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. జెన్యూన్ ప్రాపర్టీ విత్ ఆల్ అప్రూవల్స్ ఇస్తాం. అప్రూవల్స్ రాకుండా నేను ఏ ప్రాజెక్ట్ని రికమెండ్ చేయను. నా బ్రాండ్ ఏంటంటే మార్కెట్లో అదే, డాక్టర్ నంది రామేశ్వరరావు రికమెండ్ చేసంటే ఆ ప్రాజెక్ట్ ముద్ర వేసంటే ఆ ముద్ర వ్యాలిడిటీ అని అర్థం. అందుకని 100 ప్రాజెక్టులు నేను 10 ప్రాజెక్ట్స్ మాత్రం మార్కెట్ చేస్తాను. ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా మార్కెట్ చేయడం. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, కస్టమర్ తాలూకా సాటిస్ఫాక్షన్ వావ్ ఫ్యాక్టర్. కస్టమర్ కనుక సాటిస్ఫై అయితే మీకు 100 రిఫరెన్స్లు వస్తాయి. కస్టమర్ కానీ ఇప్పుడు జనరల్ మార్కెట్లో ఏంటంటే ఎ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు ఓన్లీ 10 people. డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు 100 people. అంటే మీకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది. మౌత్ ఆఫ్ వర్డ్ ఇస్ వెరీ మీరు ₹1 కోటి 80 లక్షలు 70 లక్షలు ఎకనామిక్ టైమ్స్లోనో DCలోనో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఈ మౌత్ ఆఫ్ వర్డ్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. 80 లక్షలు అంటే ఈ వాల్యూ. సో దట్స్ రిఫరెన్స్ బిజినెస్. ఎవరికైతే ఎక్కువ ఆ ఏజెంట్ బాగా చేస్తున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారని నిదర్శనం. సో దీని మీద ఇంకా డౌట్స్ ఉంటే 9949579170కి కాల్ చేయండి.